దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కీర్తనాకారుడి ద్వారా దేవుడు వ్రాయించిన మాట అది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇందులోని మాటలను మనం ఆలోచిస్తే, నేను దైవభక్తుడు మాట్లాడుతున్నా. దైవభక్తుడనైనా నేను, నిన్ను నమ్మిన నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు నేర్చుకున్నట్లు శ్రమ పొందేందుట నాకు మేలాయను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా మన జీవితం ఏర్పడాలి అంటే, దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకాలి అంటే, దేవుడు చెప్పింది మనం నేర్చుకోవాలి, దేవుడు చెప్పింది మనం వినాలి, దేవుడు చెప్పింది మనం పాటించాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయన పాదాలు ఆశ్రయించాలి, ఆయనను ఆధారం చేసుకోవాలి. మరి ఒక మనిషి దేవుణ్ణి ఎప్పుడో ఆశ్రయం చేసుకోగలడు? ఒక మనిషి ఎప్పుడు దేవుడి మీదే ఆధారపడగలడు? అంటే శ్రమ. చూడండి, మనుషులకు శ్రమ లేనప్పుడు, కష్టం లేనప్పుడు వారు రకరకాల పనులలో బిజీ అయిపోయి దేవునికి దూరం అయిపోతారు, దేవుని ప్రార్థన దూరం చేసుకుంటారు, దేవుని వాక్యం దూరం అవుతారు, లోక సంబంధమైన జీవన యొక్క మాయలో ఉచ్చులో పడి తమ సమయాన్ని, సమస్తాన్ని ఖర్చు చేసేస్తుంటారు దాంట్లో. మరి అలాంటి వ్యక్తి ఆ ఉచ్చులో, ఆ ఊబిలో, ఆ యొక్క మాయలో పడిన మనిషి ఎప్పటికి బయటకు వస్తాడు? మళ్ళా తన జీవితానికి పరమార్థం ఎప్పుడు నేర్చుకుంటాడు? దేవుడు చెప్పిన కట్టడాలు ఎప్పుడు పాటిస్తాడు? కనుక ఒక దేవుణ్ణి నమ్మని వ్యక్తి జీవితంలో కూడా శ్రమ రావడం, అది పాపం చేసిన తర్వాత కానీ, దేవుణ్ణి నమ్ముకోవడానికి వచ్చినటువంటి అవకాశం కానీ అది మంచిది. ఆలోచించాలి. ఈ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ శ్రమ నాకెందుకు వచ్చింది అనే ఆలోచన వస్తుంది. ఆలోచిస్తే మంచిది. ఎప్పుడైతే ఈ కష్టము, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఏ విధానంలో ఈ శ్రమ నాకు వచ్చిందని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకు దేవుడు అందుబాటులో ఉంటాడు, దేవుడు వాళ్ళకు దొరుకుతాడు. కనుక నీ కట్టడాలను నేర్చుకున్నట్లు మనం దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలంటే మిగతా అన్నిటినీ నేర్చుకునే సమయాన్ని వదులుకొని దేవుని మాటలు నేర్చుకోవాలి. ఎప్పుడు? వాటిని వదులుకున్నప్పుడు దేవుని మాటలు నేర్చుకోగలం. అవి ఎప్పుడు వదులుకోగలం? దెబ్బ తగిలినప్పుడు. అవి ఇక మనకు రుచిగా, లోకము మనకు రుచిగా అనిపించినప్పుడే, ఇక చేయలేము, ఏమి చేయలేము అనుకున్నప్పుడే కదా దేవుడి వైపు తిరుగుతాం, దేవుడి పాదాలు పట్టుకుంటాం, కేవలం దేవుడి మీద ఆసక్తి మనస్సు పెడతాం. కనుక ఇప్పుడు అది శ్రమ పడిన, ఇక లోకంలో ఎవరు పట్టించుకోనప్పుడు, ఒంటరి అయినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, నష్టపోయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇలా రకరకాల శ్రమల్లో ఒక మనిషి దేవుడి వైపు తిరగడానికి అవకాశం ఉంది. అయితే దైవభక్తులైన వారు కూడా కొన్నిసార్లు తొట్టుపడడం జరుగుతుంది. ఈ తొట్టుపాట్లు కూడా జరిగినప్పుడు వారి జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మరలా నిలబడడానికి కారణమవుతాయి. అవును, ఎందుకంటే దేవుడు ఒకేసారి నరకానికి నెట్టేయడు. ముందు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, కొన్ని శ్రమలు పెడతాడు, దాని ద్వారా మళ్ళీ తిరుగుతారని, మళ్ళీ నిలబడతారని దేవుడు చేస్తాడు. కాబట్టి ఇలాంటి శ్రమ, తిరిగి నిలబెట్టడానికి ఒక శ్రమ, ఆ శ్రమ కూడా మంచిదే. అయితే నీతిగా బతికే వాళ్ళు కూడా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితంలో. మరి వారికి ఎందుకు శ్రమ అంటే, వారు మళ్ళీ పరిపోకుండా
ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడానికి ఏది కష్టమో అవతల వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, అంతా సుఖం ఉంటే అవతల వాళ్ళ బాధ మనకు తెలియదు కాబట్టి దేవుడి పడిన బాధ మనకు అర్థం కావడానికి మన మనస్సు మాంసపు మనసుగా కఠినంగా లేకుండా మాంసపు మనసు కనికరం కలిగిన మనసుగా ఉండడానికి శ్రమల మార్గంలో వెళ్తాం. యేసు ప్రభు కూడా శ్రమల మార్గంలోనే మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు శ్రమల మార్గంలో ఒక మనిషిని తన స్వరూపానికి మారుస్తాడు. ఆ అనుభవాలు ఆ మనిషిని మారుస్తాయి. కనుక భక్తుడు అంటున్నాడు, నాకు మేలు, శ్రమ నాకు మేలు. అవునండి, దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతుంటే మనకు వచ్చే ప్రతి శ్రమ మేలే, దాని ఒక ఫలం. దేవుడు చెప్పినట్లుగా బతకపోతే వచ్చే శ్రమ కూడా మేలే, దేవుడి యొక్క హెచ్చరిక. దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతూ మళ్ళా పడితే వచ్చే శ్రమ కూడా మేలే, మళ్ళా నిలబడ్డాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు, ఎన్నో మేలులు దేవుడు తెచ్చేటటువంటి శ్రమల్లో మనకు ఉంటాయి. ఇవి ఆలోచించకుండా నాకే ఎందుకు వచ్చింది, లోకస్తులు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా వచ్చింది అని అలాగా రివర్స్లో ఆలోచించకూడదు. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. ఆయన స్వార్థపరుడు కాదు, పక్షపాతి కాడు, అజ్ఞాని కాడు, పాపం చేయడు, అన్యాయం చేయడు. ఆయన మేలే చేసేవాడు, మంచి చేసేవాడు. మనమే తప్పులు చేసి దేవుడిని దూరం చేసుకుంటాం. కాబట్టి అలా చేయకుండా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అందులో మనకి నేర్చుకుంటాం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్టు దేవుడి యొక్క జ్ఞానం మనం నేర్చుకోవాలంటే, ఆ యొక్క సాతాను కుట్రలు మనం తెలుసుకోవాలంటే, మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో తెలుసుకోవాలంటే ఆయన వాక్యం నేర్చుకోవాలి, ఆయన వాక్యం దగ్గరికి రావాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయనకి సమయం ఇవ్వాలి, ఆయనకు విధేయత చూపించాలి, లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడితో మనం గడపగలం, అప్పుడు దేవుడితో అభివృద్ధి అవుతాం, దేవుడిచ్చేటువంటి వాక్యములు అభివృద్ధి అవుతాము. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మధ్యలో నీ నామములకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాము. ఈ భక్తుడి ద్వారా రాయించావు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయని చెప్పి భక్తుడు రాసింది. కాబట్టి నేను పొందుతుంది మా జీవితాల్లో పాపం వలన వచ్చే శ్రమ కానీ, నీతి వలన వచ్చే శ్రమ కానీ, పడిపోయినప్పుడు వచ్చే శ్రమ కానీ అన్నీ కూడా మాకు మేలు చేస్తాయి. ఆ శ్రమల ద్వారా నువ్వు హెచ్చరిస్తావు, బలపరుస్తావు, అవకాశం ఇస్తావు, అన్నీ కూడా తండ్రి చేస్తావు. కాబట్టి నేను ఈ శ్రమలు, ఏ శ్రమల్లో అదిగో ఈ వాక్యం వింటున్న వారు ఉన్నారు, ఆ శ్రమలన్నింటిలో నేను స్తుతించినట్లుగా, ఆ శ్రమలు మేలు కొరకు మార్చుకున్నట్లుగా, నేను నీ యొక్క చిత్తాన్ని బట్టి జరిగించినట్లుగా అందరినీ దీవించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను.